అందరికీ జై శ్రీరామ్. మన భారతదేశంలో ఎన్నికలు అనేవి ఎప్పుడు ప్రకటించినా అది ఒక ఓట్ల పండగలాగా అభివర్ణిస్తారు. ఎందుకు అంటే అవి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి, ఇలా ఎన్నికలు అనేవి ఎప్పుడైనా కానీ దాన్ని ఒక ఓట్ల పండగలాగా అభివర్ణించారు. ఎందుకు అంటే ఓట్లు వేసేవాళ్ళు ఓటర్లు వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చే విధంగా ఏ నాయకుడైతే తమకు మేలు చేయగలడో వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టి వాళ్ళతో సేవ చేయించుకునే అధికారం ఓటర్లకు ఉంది. కానీ కాలక్రమేణా ఈ ఓట్ల పండగ కాస్త ఓటర్ల పండగగా మారిపోయింది. ఎందుకు అంటే ఈ పార్టీలు పెట్టే ప్రలోభాలకి ఓటర్లు లొంగిపోయి వాళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళు మనకి ఎంత ఈ ఓటు కోసం డబ్బులు ఇస్తున్నారు, లేదంటే వేరే విధాలుగా వారి ఓటుకు విలువ కడుతున్నారో ఆ విలువను చూసి వాళ్ళు ఓటు ఏ పార్టీకి అయితే వేస్తున్నారో అది ఈ ఎన్నికల పండగ అనేది ఓట్ల పండగలాగా మారిపోయింది. అంటే ఓటర్లు ఆ ఒక్కరోజు చేసుకునే పండగగా మారిపోయింది. కానీ మనం దీన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే ఓటుని సరి అయిన వ్యక్తికి వేసి వారిని మన రిప్రజెంటేటివ్గా చట్టసభలకు పంపించగలిగితే ఆ ఒక్కరోజు పండగ కాదు, వారితో పాటు మన సరి అయిన వ్యక్తిని ఎంచుకుంటే ఈ 5 సంవత్సరాల కాలము కూడా మనందరం కలిసి పండగ చేసుకునే అవకాశం అందరికీ ఉంటుంది అని తెలుసుకోవాలి. కాబట్టి ఓట్ల పండగని ఓటర్ల పండగలాగా కాకుండా ఆలోచించి బాధ్యతాయుతంగా ప్రలోభాలకు లొంగకుండా ఎవరికి మన ఓటు వేస్తే మన సమాజానికి మనకి అందరికీ మేలు చేకూరుతుందో, దేశం సురక్షితమైన చేతుల్లో ఉంటుందో అటువంటి వ్యక్తిని ఆలోచించి ఎన్నుకోవాల్సిందిగా నా ప్రార్థన. థ్యాంక్ యూ.